నామానికి స్తోత్రాలు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు, శుభాలండి. 106వ కీర్తన దేవుణ్ణి స్తుతించేటువంటి కీర్తన. ఈ కీర్తనలో ఒకటి దేవుని స్తుతించమని, రెండవదేమో ప్రజలు దేవుని మర్చిపోతున్నారు, అంటే చేసిన మేలులు చాలా మర్చిపోయారు అనేసి కీర్తనలో మాటి మాటికి రాస్తాడు. ఇందులో తర్వాత ఇంకోటి ఏం రాస్తాడంటే దేశం యొక్క పాపాన్ని క్షమించమని కూడా ఈ కీర్తనలో రాస్తాడు. ఇశ్రాయేలుకి దేవుడు చేసిన ఆ అద్భుతాల గురించి ఇందులో జ్ఞాపకం చేశాడండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు, ఆయన కృప నిత్యముండును. దేవుని కృప తరతరాలు ఉండేది. ఆయన కృప పాపుల మీదే కాదు, కానీ ఆయన కృప అందరి మీద కూడా, ఆశీర్వదించే వారి మీద, అందరి మీద కూడా ఆయన కృప, భయభక్తులు గల వారి మీద ఆయన కృప ఆశీర్వాదాల కొరకై ఉంటున్నటువంటి కృపగా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, 2వ వచనంలో యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు, ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు. దేవుని పరాక్రమ కార్యాలు వర్ణించడానికి మన నాలుకలు సరిపోవండి. నో వర్డ్స్ అండ్ నో టంగ్. మన నాలుక కానీ మన మాటలు రావు. అంత పరాక్రమ కార్యాలు దేవుడు చేస్తాడు. తుఫాన్లు తప్పించాడు కానీ, లేకపోతే అద్భుతాలు చేయడం కానీ, మన జీవితాల్లో ఆయన గొప్ప దేవుడై ఉంటున్నాడు. అలాంటి దేవుని కలిగి ఉన్నందుకై మనం దేవుని స్తుతించాలి. ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటించగలడు? దేవుడు చేసిన సృష్టి కానీ, కీర్తి కానీ, ఏది చేసినా అద్భుతంగా కనిపిస్తుంది. అలాగే 3వ వచనంలో న్యాయమును అనుసరించి వారు ఎల్లవేళలా నీతిని అనుసరించి నడుచుకున్న వారు ధన్యులు. యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమం నేను చూచుచు నీ జనులకు కలిగి సంతోషాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న జనుల యొక్క క్షేమాన్ని చూసి భక్తుడైన వాడు స్తుతిస్తున్నాడట. దేవుని బిడ్డలు బాగుపడితే, దేవుని బిడ్డలు ఆశీర్వదించబడుతున్నప్పుడు మనం దేవుని స్తుతించాలి, సంతోషించాలి. నీ స్వాస్థ్యమైన వారితో కూడుకునేటట్లు, కొనియాడినట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం నాకు తెచ్చుకున్నాను. నీ ప్రజల యొక్క దయ చొప్పున జ్ఞాపకం చేసుకో, నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి, ఒకవేళ కష్టంలో ఉన్నాడేమో నాకు దర్శనం ఇచ్చి నన్ను రక్షించు. అంటే ఒక అనారోగ్యంగా ఉన్న వ్యక్తికి డాక్టర్ విజిట్ ఎలా ఉంటుందో అలాగా దేవుడు మనల్ని దర్శించి నన్ను రక్షించు. సేవ్ మీ అండ్ విజిట్ మీ. విజిట్ చేసి నన్ను రక్షించు. నువ్వు నన్ను ఒక్కసారి నీ ముఖ దర్శనం చూపించు, లేకపోతే నీ మాట వాక్య దర్శనం చూపించు, లేకపోతే నీ దూతనన్న పంపించు. నీ దర్శనం నాకు కావాలి, నువ్వు నన్ను దర్శించు అని భక్తుడు పాడుతున్నాడు. నిజంగా ఇది ప్రార్థన. 6వ వచనం ఒక రకంగా ప్రార్థనగా మారిపోతుంది. మళ్ళా 5, 6 వచనాలు ప్రార్థనలు. దర్శనమిచ్చి రక్షించము, మా పితరుల వలె మేము పాపం చేసేతుమి, దోషాలు కట్టుకుని భక్తిహీనులమైపోతుమి. ఐగుప్తీయులు మా పితరులు నీ అద్భుతాలు గ్రహింపకండిరి, నీ కృపాబాహుళ్యముల జ్ఞాపకం నువ్వు తెచ్చుకొనక ఏంటిరి. మా పితరులు వలె మేము పాపం చేసాం. మా ఫాదర్స్ నుంచి పాపం అనేది వస్తుంది, మాకు వారసత్వం అయిపోయింది. మాకు పాపం చేయటం మా తాతలు చేశారు, తాత ముత్తాతల గారి నుంచి మేము పాపం చేస్తూనే వస్తున్నాం. ప్రభువా మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాడు. పాపం చేయడం మాకు, మా తర్వాత మా పిల్లలకి, మా పిల్లల పిల్లలు, ఇంకెలాగే ఇల్లంతా పాపం అయిపోతుంది. నాయన మా దోషాలు క్షమించమంటున్నాడు. తాతలు పాపం చేశారు, వాళ్ళ పిల్లలు పాపం చేశారు, పిల్లలు పాపం చేస్తున్నారు. నువ్వు కృప చూపిస్తున్నావు, అయినా కూడా నువ్వు కృప కలిగిన వాడుగా ఉన్నావు. ఏంటో మా దోషాలు క్షమించిన ఆయన. మేము ఆ దోషాలన్నీ కట్టుకుని భక్తిహీనులు అయిపోతే ఫాదర్స్ యొక్క పాపాలు పిల్లల మీదకి వస్తాయి, పిల్లల మీదకి వెంటాడుతాయి అన్నట్టుగా భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మా పితరుల నుంచి కూడా మేము నీ మాట వినకుండా పోతున్నాం. మర్చిపోయారట. ఏంటి? ఐగుప్తులో మా పితరులు చేసిన అద్భుతాలు గ్రహింపకై ఉండిరి. దే డోంట్ అండర్స్టాండ్ యువర్ మిరకిల్స్, యువర్ గ్రేస్. నీ కృప కానీ,
నీ అద్భుతాలు కానీ నీ ఆశ్చర్యాలు కానీ వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు, మర్చిపోయారు, జ్ఞాపకానికి తెచ్చుకోలేవాళ్ళు. మా పితరులు నీ అద్భుతాలని అండర్స్టాండ్ అంటే ఏంటి గ్రహించలేదు. ఏంటి దేవుడు ఇలా ఈజీగా తీసుకున్నారు అన్నమాట. టేక్ ఇట్ ఈజీ. తెగుళ్ళు అవతలలో వచ్చి చచ్చిపోతుంటే వీళ్ళేమో చాలా సింపుల్గా తీసుకున్నారు. ఈగలు వచ్చినాయా, వాళ్ళని కుట్టేయా, మనల్ని కుట్టలేదా, పోలే మన దేవుడే కాపాడేవాడు కదా అన్నట్టుగా సింపుల్గా తీసుకున్నారు. జూరేగులు వచ్చింది, లేకపోతే ఏంటి వడగళ్ళు వన కురిసిందా, వాళ్ళు పశువులు చచ్చిపోయా, మన పశువులు బాగున్నాయా, ఓకే అనుకున్నారు. కానీ ఇంత గొప్ప దేవుడు అని దేవుని స్తుతించలేకపోయారు. దేవుని కృపను గుర్తుపట్టలేదు అన్నాడు అక్కడ. నీ కృపాబాహుళ్యములను జ్ఞాపకమునకు తెచ్చుకొనకుంటురి. కృపాబాహుళ్యం చేత కదా. వాళ్ళతో పాటు నీకు ఒక వడగండు వర్షం కురిస్తే ఎట్లా ఉంటుంది? నీ మీద కూడా ఒక యుద్ధ బాంబు పడితే, ఈ ప్రాంతంలో ఎక్కడన్నా పడితే ఏంటి పరిస్థితి? ఏమో రేపు పొద్దుట అణుబాంబు విసురుతాడని కంగారు పడుతున్నారు కదా. పాకిస్తాన్ చేతిలో అణుబాంబు ఉందట. అది కానీ వేసాడంటే స్మాషే కదా, దేశం స్మాష్ అయిపోతుంది. యుద్ధం చేయడం ఈజీయే, యుద్ధం దువ్వడం, కాలు దువ్వడం, పాకిస్తాన్ ఓడిపోయింది ఇండియా ఎగరేయటం అనేది పెద్ద కష్టం కాదు. కానీ నష్టం చూస్తే చాలా ఎక్కువ ఉంటుంది. సో కనుక మనం మన దేశ క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. దేశంలో ఇలాంటి కాపుదల అనేది దేవుడు ఇస్తున్నప్పుడు దాన్ని జ్ఞాపకం తెచ్చుకోవాలి. మనల్ని మన కుటుంబాలను దేవుడు కాపాడుతున్నాడు. జలప్రలయాల నుంచి కానీ ఎన్నో ఆయన కృపాబాహుళ్యాలు జ్ఞాపకం తెచ్చుకోరే. ఎంత కృపచేత కదా ఇవాళ బ్రతికం. ఎంతోమంది హాస్పిటల్లో ఉన్నారే, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కదా. ఎంతోమంది పని లేక ఇబ్బందులు పడిపోతున్నారే, నీకు పని దొరుకుతుందిగా. ఎంతోమంది ఫుడ్ లేక రోడ్డు మీద పక్కన పడుకుంటున్నారు కదా. నీకు ఒక మంచం ఇచ్చాడు కదా, గృహం ఇచ్చాడే దేవుడు నీకు. ఇవేమి గ్రహించట్లేదు. ఇవన్నీ మనకి అలాగ వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు. అంతే మనం సంపాదించుకుంటున్నాం, లేకపోతే మన చేతి వల్ల అనుకుంటారు. మీ యొక్క కృషి వల్ల మీరేమీ చేసుకోలేరు. ఒక నిమిషంలో స్మాష్ అయిపోద్ది అంతా దేవుడు తలంచుకుంటే. అందుకని ఆయన కృపాబాహుళ్యాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. ఇంకేమంటాడమ్మా? సముద్రమునొద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేశారు. ఆయనను తన మహాపరాక్రమం ప్రసిద్ధి చేటుకై ఆయన తన నామాన్ని బట్టి వారిని రక్షించాడు. ఎర్ర సముద్రం అడ్డంగా వచ్చింది, ఎదరేమో ఎదరేమో ఎర్ర సముద్రం ఎదరికెళ్ళటం లేదు, వెనకాలేమో ఫరో సైన్యం తరుముకు వచ్చేస్తుంది. ఈ పక్క ఆ పక్కకి తప్పుకోవట్లేదు, బీచ్లో ఉండిపోయారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అప్పుడు సనుక్కున్నారట. ఏంటి? దేవుడి మీద తిరుగుబాటు చేశారు. మమ్మల్ని ఎలా తీసుకొచ్చావే? ఎదురుగుండా ఎర్ర సముద్రమా, వెనకాలేమో వాళ్ళ కిందే పని చేద్దాం కదా. వాళ్ళకి లొంగిపోయి వాళ్ళ మూతులు నొక్కుతూ, లేకపోతే వాళ్ళ చేతులు నొక్కుతూ, వాళ్ళ కాళ్ళు నొక్కుతూ, వాళ్ళ ఏళ్ళు పట్టుకుని, వాళ్ళ బట్టలు ఉతుకుతూ, వాళ్ళ కింద అంట్లతో వాళ్ళ ఇంగిలి మితుకులు తిని బ్రతుకుతాం కదా అన్న మాటలు మాట్లాడినటువంటి ఇశ్రాయేలీ. ఎవరో చేతి ఎంగిలి మెతుకులు తిని బతుకుతామన్నారు కానీ మా దేవుడు గొప్పవాడు, మమ్మల్ని విడుదల చేస్తాడని అనలేకపోయారు. ఆయనను దేవుడు అలా మాట్లాడినా కూడా దేవుడు నమ్మదగినోడు కనుక ఆయన మహిమ కొరకాయి ఏంటండి, దేని కొరకు చేసాడట ఆయనను తన మహాపరాక్రమం ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామాన్ని బట్టి వారిని రక్షించాడు. 9వ వచనంలో ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయింది. ఆయన దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, గద్దించాడట. అది నారిన్నేల కింద మారిపోయింది. మైదానం మీద నడిచినట్లు వారు అగాధ జలాల మీద నడిచి వెళ్ళిపోయాడండి. మైదానం మీద నడిచినట్లు కదండి. మైదానంలో ఎలా నడుస్తారో అలాగా చక్కని పొడి నేల మీద నడిచిల్లారండి. అది దేవుడు చేసే కార్యం. మనం సణుక్కున్నా, మనం తిరుగుబాటు చేసిన, మనం దేవుడి కార్యాలు జ్ఞాపకం చేసుకోకపోయినా కూడా ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఏమండి? వారి పగవారి చేతుల నుండి వారిని రక్షించను, శత్రువుల చేతుల నుండి వారిని, మన పగవారి చేతుల నుండి, మన శత్రువుల చేతులు మనం విడిపిస్తున్నాడు దేవుడు విడిపిస్తున్నాడు. భారతదేశాన్ని కూడా పాకిస్తాన్ చేతుల నుండి కానీ, చైనా బోర్డర్ అక్కడి నుంచి కానీ, ఇక రకరకాలైనటువంటి పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తున్నాడు. పగవారు చేతుల నుంచి, శత్రువుల చేతుల నుంచి మనల్ని కాపాడుతూ వాళ్ళని ఏం చేశాడమ్మా? నీళ్ళ వారి శత్రువులను ముంచివేసిన వాళ్ళు ఒక్కడైనను మిగిలి ఉండలేదు. శత్రువులందరినీ హతం చేశాడు. భారతదేశం కూడా చాలామంది శత్రువులను హతం చేస్తున్నారు. మరి
అది శత్రువులు అయితే, ఆర్మీతో అయితే యుద్ధం అయితే చల్లార్చొచ్చు, కానీ టెర్రరిస్టులతో యుద్ధం అంటే వాళ్ళ పని ఏంటంటే మంచిగా ఉన్న కుటుంబాలని నాశనం చేయడం. భార్యాభర్తలు బాగుంటే బాగోకుండా పుల్వామా దాడిలో మరి ఇంచుమించు మొన్న జరిగినటువంటి దాడిలో 26 మంది మట్టు పెట్టుకుంది పాకిస్తాన్. మన దేశంలోకి వచ్చి మన కాశ్మీర్ ల్యాండ్లో అడుగుపెట్టి మన భార్యాభర్తలు విజిటింగ్కి వెళ్ళిన వాళ్ళని చంపేస్తే, 26 మందిని చంపేస్తే భారతదేశం ఎందుకు ఊరుకుంటుంది? ఊరుకోదు కదా. భారతదేశం కూడా రివెంజ్ తీర్చుకుంటుంది. సో కనుక శత్రువులను ముంచివేసేవాడు. కనుక ఎప్పటికైనా వాళ్ళు బుద్ధిదే, వాళ్ళు సామాన్య పౌరుల మీద కానీ జనసాంద్రం మీద కానీ భారతదేశం యుద్ధం చేయట్లేదండి. చాలామంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే లష్కర్ తోయిబా అనేటువంటి ఉగ్రవాద నక్సలైట్ సంస్థ లాంటిది ఉందో వాళ్ళనే దాడి చేశారు. ఆ స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి పసిగట్టి కేవలం వాళ్ళ స్థావరాల మీద అటాక్ చేసి వచ్చేసారు. అయితే పాకిస్తాన్ ఏం చేసిందంటే, వాళ్ళకి సపోర్ట్గా మేము ఉగ్రవాదాన్ని పెంచేది మేమే అన్నట్టుగా వాళ్ళకి సపోర్ట్గా యుద్ధానికి దిగుతుంది. అందుకని మీరు టెర్రరిస్టులకు సపోర్ట్ చేస్తున్నారా, లేదా మీ దేశాన్ని కాపాడుకోవటం? మీ దేశాన్ని మేము ఏం చేయాలనుకోవట్లేదు, టెర్రరిస్టులను తీసిపడారు. ఒసామా బిన్ లాడెన్ అంటాడు, ఆ దేశస్తుడే కదా, 110 అంతస్తులు బిల్డింగ్ కోలగొట్టేశాడు ఇక్కడ మన అమెరికాలో. మరి అమెరికా డైరెక్ట్గా వచ్చి ఒసామా బిన్ లాడెన్ ఎత్తుకెళ్ళిపోయి లైవ్లో చంపేసి సముద్రంలో పడేయలేదు ఒక నైట్లో. అదే ఇండియా చేసింది. లక్షవారం రాత్రి 1:30కి బయలుదేరి 2 గంటల్లోగా 9 స్థావరాలను కూర్చేసి మళ్ళీ ఇంటికి వచ్చింది. వితిన్ 10 మినిట్స్లో పని కంప్లీట్ చేశారు. సో అది చేసినందుకు వాళ్ళు ఏదన్నా ప్రశ్నించి లేదా చర్చించడం మానేసి యుద్ధానికి కాలు దువ్వి మేము చేస్తామని అంటే మరి ఇండియా కూడా ఏం కూర్చుని ఉండుకోలేదు. అందుకనే సామాన్య పౌరులు ఎవరైనా సరే యుద్ధానికి వస్తే రెడీ అవ్వండి, మీకు రేపు నోటిఫికేషన్ వేసాడు. ఎవరైనా సరే 42 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు ఆర్మీలో జాయిన్ అయిపోండి అని చెప్పేసి నోటిఫికేషన్ వేశారు. వాళ్ళు ఆరోగ్యంగా ఉంటే చాలు, 42 సంవత్సరాల లోపు లేడీస్ అండ్ జెంట్స్ ఎవరైనా సరే. ఎందుకనంటే భారతదేశం మరి క్షేమాన్ని కాపాడుకోవడానికి. సో దేవుడు ఇశ్రాయేలు పక్షంగా యుద్ధం చేశాడు, శత్రువులు ఆయన ముంచేశాడు, వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానం చేశారు. దేవుని ఎర్ర సముద్రం నుంచి యువతలకు వచ్చినప్పుడు పెద్ద పాట పాడేశారు. 15వ అధ్యాయంలో పెద్ద పాట పాడేశారు. 13వ వచ్చినడికి మళ్ళా మర్చిపోయాడు. అయినను వారు ఆయన కార్యములను వెంటనే దేవుడు చేశాడు, ఎర్ర సముద్రం దాటించాడు. ఎంత పెద్ద పాట పాడారో, యెహోవాను గానం చేద్దాం, గొప్ప దేవుడా ఇలా పాట పాడి తర్వాత ఆయన ఏం చేశారమ్మా, మర్చిపోయారట. వెంటనే ఇమీడియట్గా మర్చిపోయే లక్షణం మంది. ఈ కడుపు నొప్పి తగ్గే వరకు తండ్రి 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 తండ్రి, తగ్గిపోయిన మరుసటి నుంచి వాళ్ళ అలా ఉంటుందిలే, మళ్ళీ మామూలే, ఈడి పని ఈడిదే, ఆడి పని ఆడిదే. కడుపు నొప్పి వచ్చినప్పుడు తండ్రి ఇంకెప్పుడు 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 అని ఎన్నెన్నో వాగ్దానాలు చేసేస్తాడు. లేకపోతే అప్పు అయిపోయినప్పుడు తండ్రి వేళ ఇది ఏదోలాగా గట్టెక్కిచ్చాను. మర్చిపోయేటువంటి లక్షణం మానవుడికి ఉంది. అదే చెప్తున్నాడు, మర్చిపోయారు. అయినను వారు ఆలోచన ఆయన ఆలోచన వారు కనిపెట్టలేదు. అరణ్యంలో దేవుని శోధించారు, ఎడారిలో దేవుని శోధించారు. వారు కోరినది ఆయన వారికి ఇచ్చాడు. ఆయనను వారి ప్రాణాలకు ఆయన క్షీణత, దేవుడు కోరింది ఇచ్చేశాడు. మాంసం కావాలన్నారు, ఇచ్చారు. 11వ అధ్యాయం సంఖ్యాకాండం 34 వచనం లేపేశాడు కూడా. మాంసం తిన్న వాళ్ళందరూ వాంతులు విరోచనలు పట్టుకుని కొన్ని వేల మంది చచ్చిపోయారు. 14,000 మంది ఎంతో చచ్చిపోయారు అక్కడ. దేవుని మాట వినకపోతే ఎంత ఎలా ఉంటుంది. 16వ వచనంలోకి వచ్చేటప్పటికి వారు దంటిపానులో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠించిన అహరోను యందును అసూయపడేది. అమ్మా, ఎవరి మీద అసూయపడ్డారు? వీళ్ళకి సంఘస్థులందరికీ లేదా పెద్దలు, కోరాహు ఈ పార్టీ వాళ్ళకి పాస్టర్ గారి మీద అసూయ వచ్చిందంట. ఏం లేదు, అసూయపడ్డారు. ఏంటి ఈ పాస్టర్ గారు ఇలాగెంత, ఆయన మాట మనం వినడం ఏంటి, లేకపోతే ఆయన చెప్పినట్టు నడవడం ఏంటి, ఆయనే అంత హోదా ఏంటి, ఆయనకి అంత తిరగటం ఏంటి, మనం ఎందుకు ఇలా తగ్గించుకుని ఉండాలి, మనం కూడా రాయల్టీ మెయింటైన్ చేయాలంటే వాళ్ళ సేవకులు కాబట్టి దేవుడు ప్రతిష్ఠించడం వాళ్ళు అలా ఉంటారు. వీళ్ళు అసూయపడ్డారు, కోరహు వారి కుటుంబం. చాలామందికి అసూయ అనేది దైవజనుడు బాగుంటే మనల్ని ఆశీర్వదిస్తాడు, మన కుటుంబం కొరకు ప్రార్థిస్తాడు అనేటువంటి ఆలోచన లేకుండా సేవకులు ఎంతసేపు
చాలామంది మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, సేవకుడు ఎప్పుడు కూడా చిరిగిపోయిన చొక్కాయి, నలిగిపోయిన జోళ్ళు వేసుకుని, బ్యాగ్ భుజాన్ని వేసుకుని అడుక్కునే వాళ్ళు రావాలి అనుకుంటున్నారా? మా సేవకుడు మంచిగా హోదాగా ఉండాలా, ఆయన గౌరవంగా ఉండాలా, ఆయన ఒక దేవుని ప్రతినిధి, ఒక రాజులో ఉంటాడు. ఆయన దేవుని తర్వాత దేవునికి సాన్నిధ్యం మధ్యవర్తి వహిస్తున్నటువంటి ఆయన మీద మేము గౌరవంగా ఉండాలి, ఆయన బాగుండాలనేటువంటి ఆశ చాలామందికి ఉండదు. కాబట్టి అసూయపడేటువంటి వాళ్ళు ఉంటారు చాలామంది. ఆయన ఏదన్నా ఒక బండి కొనుక్కున్నా, లేకపోతే కారు కొనుక్కున్నా, కొత్త బట్టలు వేసుకున్నా, లేకపోతే ఒక ఇల్లు కట్టుకున్నా, లేకపోతే ఏదైనా మంచి భోజనం చేస్తున్నా, ఎవరైనా పొగిడినా, చాలామందికి సేవకుడి మీద అసూయపడ్డారు. వీళ్ళు ఎవరి మీద అసూయపడ్డారంటే మోషే, అహరోను మీద అసూయపడ్డారట. ఎందుకంటే మోషే గారు చెప్పినట్టుగా ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోతుంది. మోషే గారి మాట వినవలసి వస్తుంది. ఈయన కూడా మోషే గారి పక్కన అసిస్టెంట్. ఇది అసూయపడ్డవాడు ఎవరో, మోషే గారు ఎక్కడుంటే అక్కడ ఉండేవాడు ఆయన. మిగిలిన వాళ్ళు చాలా కింద ఉన్నారు, ఇంకా 20 లక్షల మంది. కోరహు అలాగ అసూయపడటం వల్ల ఏమైందమ్మా? భూమి నెరవిడిచి దాతాలను మిరింగి విను. అది అభిరాముని దేవుని మీద, సేవకుల మీద అసూయపడినందుకు భూమి మింగేసింది. వారి సంఘాన్ని అగ్నితో కాల్చేసింది, వారు మంటలో కలిసిపోయారు. ఇది ఇశ్రాయేలు చేసిన పొరపాట్లన్నీ రాసుకొస్తాడు ఒక్కొక్కటి. ఎర్ర సముద్రం చేసిన పొరపాటు, భోజనం లేదన్న దగ్గర పొరపాటు, పాస్టర్ గారుల మీద అసూయపడ్డారు, దేవుడు ఎలాంటి పనిష్మెంట్ ఇచ్చాడు. 19వ వచనంలో 32వ అధ్యాయం నిర్గమకాండంలో రాస్తాడు. ఏంటి అక్కడ? దేవుని రూపాన్ని దేనికి మార్చేశారండి? దేవుడు ఎలా ఉంటాడు అనుకున్నారు వీళ్ళు? ఒక కాఫ్కి, లేదా ఒక ఏమంటారు దాన్ని, ఆక్స్ అంటారా, ఒక ఎద్దురు, ఆక్సినా, ఒక ఎద్దు రూపానికి మార్చేశారంట. ఏ రూపమాట? దేవుడిని ఎలా పోల్చి పెట్టుకున్నారో దేవుడు ఎద్దులో ఉంటాడంట. వీళ్ళే కదా అందంగా ఉన్నారు కదా. దేవుడు ఎలా ఉంటాడంటే ఎద్దులో ఉంటాడు అంట. మన భారతదేశంలో దేవుడు ఎలా ఉన్నాడని అడిగారు అనుకో, ఇలా ఉంటాడని చెప్తారు. ఈయన ఒక దేవుడు, లేదా అంతకాలం అవుతాడు లోవ పెట్టుకుని ఉంటాడు, ఆయన ఒక దేవుడు. కింద వెనకాల ఒకటి ఉంటుంది కదా, ఆయన ఒక దేవుడు. ఏమండి, దేవుడు ఎలా ఉంటాడో మన వాళ్ళు గుర్తుపట్టలేకపోతున్నారు. దేవుణ్ణి ఇశ్రాయేలు కూడా ఎద్దు రూపానికి మార్చేశారు. ఏ రూపం? గడ్డిమేయు. 20వ వచనం, తన మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపమునకు. దేవుని మహిమను గడ్డి మేసే ఎద్దు రూపానికి మారుస్తారా? దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఆకాశం మహాకాశంలో ఆయన పట్టజాలం, ఆకాశం ఆయన సింహాసనము, భూమి. అలాంటి దేవుడిని దేనికి మారుతారమ్మా? ఎలా ఉంటాడు దేవుడు అంటే? ఎలా ఉంటాడు దేవుడు అంటే? మహిమాస్వరూపుడు, తేజోమయుడు, అమరత్వం కలిగిన వాడు, వెలుగైన వాడు. ఆయన నువ్వు చూడగలవా? ఆయన తాకగలవా? ఆయన సృష్టించిన భూమిలోనే కొన్ని నీకు తెలియదే. సృష్టించిన భూమిలో కొన్ని వస్తువులు నీకు తెలియదు, కొన్ని విషయాలు మనకు తెలియదు. ఇంకా మీరు క్రిందకి చదివితే అక్కడ ఒక మాట రాశాడు. ఆయన ఐగుప్తులో గొప్ప కార్యాలను, హాము దేశంలో ఆశ్చర్యకార్యాలని, ఎర్ర సముద్రంలో భయం పుట్టించిన క్రియల్ని చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి, అది ఇన్ని చేసినా మర్చిపోవటమే. దేవుడు మర్చిపోయి ఎద్దుని చేసుకుంటారు. అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదనని నేను, అయితే ఆయన వారిని నశింపజేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధి నిలిచి అడ్డుపడి. అమ్మ, ఏ సేవకుడి మీద అయితే అసూయపడ్డారో, ఏ సేవకుడి మీద అయితే మోషే గారే పరిశుద్ధుడా, మోషే గారే నాయకుడా, మోషే గారు వాళ్ళ అన్నగారు అహరోను గారే పెద్ద లీడర్లా అన్న వాళ్ళే ఏం చేశారంటే, దేవుడు అన్నాడు, నీ మీద వీళ్ళు అసూయపడుతున్నారు కాబట్టి నేను వీళ్ళని నాశనం చేస్తున్నానంటే, ఒక్క మాట నువ్వు పక్కుండు, ఒకసారి నేను వీళ్ళందరినీ కాల్చేయబోతున్నాను, నీ కొడుకుని నేను దీవిస్తానంటే, ప్రభు నా కొడుకు సంగతి అలా ఉంచు, ఇది నీ ప్రజలు, వీళ్ళందరినీ రక్షించుకు నువ్వు పుట్టించావు. వాళ్ళు అడ్డుపడ్డాడు ఇలాగ. ప్రభు వాళ్ళని ఏం చేయద్దు, వాళ్ళని కానీ ఏమన్నా చేస్తే నా పేరు తీసి, ఎక్కడ? పరలోక రాజ్యంలో జీవగ్రంథం నా పేరు తీసి తుడిచి, అదొకటి చేయి. సరే మోషే వాళ్ళని ఏం చేయలే, అడ్డుపడ్డాడు. దైవజనుడు చేసే పని ఏంటంటే, మీ మీదకి దేవుని, మీరు చేసిన పాపాలకి, మీరు చేసిన అవిధేయతకి మీ మీదకి దేవుని కోపం, ఉగ్రత రాకుండా సేవకుడు ఏం చేస్తాడండి? అడ్డుపడతాడు. అలాగూ మనం కూడా దైవజనుడి మీద అసూయపడటం కాదు, కానీ వాళ్ళని గౌరవించి, వారు నా పేరట గిన్నెడు చన్నీళ్ళు ఇస్తూ
వాళ్ళ యొక్క పోషణ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎన్ని శ్రమలు పడుతున్నారు, ఎన్ని అవమానాలు పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారో, కష్టాన్ని చూసి దేవుని సేవలో బహుగా ప్రయాసపడిన వారిని ఏం చేయలేట, రెట్టింపు సన్మానానికి పాత్రలుగా ఎంచి వాళ్ళని గౌరవించాలి తప్ప అసూయపడితే, మీకు ప్రార్థన చేసే వాళ్ళ మీద మీరు అసూయపడకూడదు. వాళ్ళు ప్రార్థన చేశారు, అడ్డుపడ్డాడు, దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించాడు. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆయన కృపనే గుర్తు తెచ్చుకుని ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లిద్దాం. మర్చిపోవద్దు ఏమేం చేశాడో మర్చిపోద్దు. ఆయన మనల్ని రక్షించాడు. సముద్రం దగ్గర మేలు అద్భుతాలు ఆశ్చర్యకాలు చేసిన దేవుణ్ణి నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మర్చిపోకుండా లేచి నిలబడి ప్రభుని ఆరాధన చేద్దాం. దేవుడు కీర్తన దీవించునుగాక. కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. అయ్యా కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా, సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు, నీ చింత చేరే వరకు, నా తుది శ్వాస వరకు, నీ చింత చేరే వరకు. నీ కృపాతిశయమును అనునిత్యము పాడదాం. స్తోత్రం తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. అయ్యా కీర్తించెదా తరతరములకు, నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. ఆయన కృప మాత్రం, ఆయన సేవలో కొనసాగుతూ ఏ మంచితనం లేకపోయినప్పటికీ ఆయన కృప ద్వారా కొనసాగించబడుతున్నాం. ఈ రాత్రి కాల వేళ ఆయన కృపను వేడుకుంటూ దేవుని నామాన్ని స్తుతిద్దాం. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా, ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను, కొనసాగించినది నీ కృపా, నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా, నీ కృపా
కృపా. కలిసి పాడదాం. మౌనిగా ఎటులుండేనా సాక్షిగా ప్రచురించగా నాకు విశ్వాస వరకు నీ చెంత చేరే వరకు నాకు విశ్వాస వరకు నీ చెంత చేరే వరకు నీ కృపాతిశయమును అనునిత్యము నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును అయ్యా కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. స్తోత్రం. ఆమేన్. తరములుగా వెంటాడినా మోయాబు శాపము నీ కృపను శరణు వేడగా మార్చెని వేయి తరములు. స్తోత్రం. తరములుగా శాపము నీ కృపను శరణు వేడగా మార్చెని వేయి తరములు. అన్యురాలైన ఋతును ధన్యురాలుగా మార్చినది నీ కృపయే నన్ను దీవించగా ఏ శాపము నాపై పని చేయదు నీ కృపా నీ కృపా.